దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 31 జనవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. 1 Corinthians chapter 15 and verse 10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అపోజిట్ పౌలు ఒప్పుకుంటున్న ఒక ఒప్పుకోలే కన్ఫెషన్ ఏమంటున్నాడంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. వాట్ ఎవర్ ఐ యామ్ ఈజ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. చాలా ముఖ్యమైన మాట. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరము మనము దేవుని కృపను బట్టియే అయ్యున్నాము. ఇంకొక మాట ఒప్పుకుంటున్నా ఇక్కడ, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. దేవుని కృప ఏమి కాలేదు? నిష్ఫలము కాలేదు. అంటే కొంతమంది జీవితంలో దేవుని కృప నిష్ఫలమయ్యే అవకాశం ఉంది. దట్స్ వై హీ సేయింగ్ దిస్, that the grace of God has been fruitful in my life. Let me read this in English. But by the grace of God, I am what I am, and his grace which was bestowed upon me was not in vain. But I labored more abundantly than they all, yet not I, but the grace of God which was with me. So this is very important, that the grace which was bestowed upon me was not in vain. నా దేవుని కృప నాకు నిష్ఫలము కాలేదు. కానీ అంటే కృప ఏమైందండి? ఫలించింది. ఈరోజు జీవితంలో, మీ అందరి జీవితంలో, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని కృప ఉంది. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో దేవుని కృప ఉంది. కానీ దేవుని కృప ఫలిస్తేనే నీకు అత్యధిక ఆశీర్వాదము. ప్రియ దేవుని బిడ్డల, దేవుని కృప ఫలిస్తేనే నీ హృదయవాంఛన తీర్చబడుతుంది. దేవుని కృప ఫలిస్తేనే నీవు ఎక్కలేనంత ఎత్తైన కొన్ని ఎక్కుతావు. దేవుని కృప ఫలిస్తేనే జీవంలోనికి నడిపించబడతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఈ విషయము జాగ్రత్త పడాలి. ఏ విషయం అండి? కృప ఫలించులాగా నీవు ప్రయాసపడాలి. కృప నీ జీవితంలో ఫలించాలంటే ఏం ప్రయాసపడాలి చెప్పమంటారండి? మీకు వస్తున్న ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ని ఎదుర్కోవాలి. ఇదే ప్రయాసపడాలి. నథింగ్ మోర్ ఆర్ నథింగ్ లెస్. వాట్ యూ హ్యావ్ టు వర్క్, వాట్ యూ హ్యావ్ టు లేబర్, యూ హ్యావ్ టు లేబర్ ఇన్ రెసిస్టింగ్ ఆల్ ద నెగిటివ్ థాట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ టు యువర్ మైండ్. నీ జీవితానికి హానికరమైన తలంపులు, నీ జీవితానికి హానికరమైన ఆలోచనలు వచ్చిన తర్వాత అది పరిపక్వం అవుతుంది. నోటి ద్వారా పలుకుతావు, అది జరిగిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప నీ జీవితంలో ఫలించాలంటే నీవు ప్రయాసపడాలి. నెగిటివ్ థాట్స్ని నువ్వు ఎదుర్కోవాలి. నీ జీవితానికి, నీ కెరియర్కి విరోధంగా వస్తున్న నీ మైండ్లో ఆలోచనలను ఎదుర్కొట్టుకు నువ్వు ప్రయాసపడాలి. हिंदी में पढ़ेंगे। 1 कोरिन्थियों का पत्र, उसमें 15 अध्याय और 10वीं वचन पढ़ेंगे। परंतु मैं जो कुछ भी हूँ परमेश्वर का अनुग्रह से हूँ, और उसका अनुग्रह जो मुझ पर हुआ वह व्यर्थ नहीं हुआ। अर्थात परंतु मैंने उन सब से बढ़कर परिश्रम भी किया, तो भी यह मेरी ओर से नहीं हुआ, परंतु परमेश्वर का अनुग्रह से जो मुझ पर था। प्रभु को धन्यवाद अदा करते। प्रिय भाइयों बहनों, ये बहुत ही प्रामुख्य चीज़ है। परमेश्वर के अनुग्रह से हूँ, जो भी हूँ मैं परमेश्वर के अनुग्रह से हूँ, और उसका अनुग्रह जो मुझ पर हुआ वह व्यर्थ नहीं हुआ। बहुत से लोग को जीवन में परमेश्वर का अनुग्रह व्यर्थ हो जाता है, इट बिकम्स वेन। यू नो व्हाई?
क्योंकि आपने परमेश्वर की कृपा को कबूल नहीं किया. నీవు గుర్తించలేదు దేవుని కృపను, నీవు సత్యమందు నీవు దానిని గ్రహించలేదు. నీ నీ సొంత బలముతో నువ్వు ఇలా ఉన్నావు, నీ సొంత కష్టాజీతాన్ని అనుభవిస్తావు అని నీవు నీ మీద నువ్వు వేసుకుంటున్నావు. నీవు నీ యొక్క తలాంతు మీద నువ్వు నిలబడుతున్నావు. నీ తలాంతు మీద నువ్వు నీవు నీవు ఏమై ఉన్నావు అది అయి ఉన్నావు అని అనుకుంటున్నావు. నేను మంచిగా భోజనం చేస్తున్నాను, మంచి గాలి పీల్చుకుంటున్నాను, మంచిగా నేను 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 మాస్క్ వేసుకుంటున్నాను కాబట్టి నేను హెల్తీగా లేదండి. ఈరోజు నువ్వేమై ఉన్నావో, మాస్క్ పెట్టుకున్నా, ఔషధాలు తీసుకున్నా, దేవుని కృపను బట్టి అయి ఉన్నావు. కనుక నీవు దేవుని కృప నీ జీవితంలో ఫలించాలంటే కృపకు విరోధంగా వస్తున్న ఆలోచనలను నీవు ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నట్టుకు ప్రయాసపడాలి. ఎదుర్కొంటకు నీకు శక్తి కావాలి. నన్ను బలపరచువాని ద్వారానే నేను సమస్తమును చేయగలను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రయాసం కూడా దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. ఈ నెగిటివ్ థాట్స్ని ఎదుర్కొట్టుకు ఎవరు సహాయం చేస్తారు తెలుసా? దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలందరూ వారి జీవితంలో నీ కృప ఫలించులాగా నీ కృప దయచేయమని అడుగుచున్నాను. ప్రతి నెగిటివ్ థాట్స్ని నేను ఎదుర్కొన్నట్టుకు ప్రయాసపడే కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభా. దేవా, వారి నెగిటివ్ థాట్స్ వల్లే ప్రభా వారి జీవితం నెగిటివ్ అయిపోయింది ప్రభా. నరుడు ఏం ఆలోచన చేస్తాడో అదే అవుతాడు. యాజ్ అ మ్యాన్ థింకెత్ సో యు సీ మై ఫాదర్. మమ్మల్ని క్షమించయ్యా, పెద్దలను కూడా క్షమించయ్యా. పెద్దలు పిల్లల గురించి ఆలోచన చేసే ఆలోచనలు చాలా ప్రాముఖ్యమై ఉన్నది ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను. గొప్ప దేవుడు అయ్యా, మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను. దేవ, నెగిటివ్ ఆలోచనలతో ప్రభా దేవ జీవితాన్ని, కెరియర్ని, భవిష్యత్తును నెగిటివ్ చేసుకున్న మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను. ఈరోజు ప్రభా దాన్ని ప్రభా నీవు నాయన తిరిగి స్థాపించి ప్రభా మమ్మల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తున్నందుకు స్తోత్రములు. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మీరు దీవించి బలపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు బలపరిచి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారికి మీ తోడు దయచేసినందుకు స్తోత్రం. 10th ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నాయన, +2 ఎగ్జామ్స్ రాసిన వారందరి కొరకు, ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కృప వారికి దయచేయండి అయ్యా, మీ సహాయం వారికి దయచేయండి. వారి చదువులో, వారి ప్రయాసంలో నీ కృప దయచేయమని అడుగుతున్నాను. నీ కృప లేనిదే నీ బిడ్డలు నాయన దేవా ముందుకు వెళ్ళలేరు ప్రభా. నీ కృపతో వారిని ఆదరించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీర్యం ధరింపచేసి మీ దయలు మనుషుల దయలు వర్ధిలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని మీరు రక్షించినందుకు స్తోత్రం నాయన. నీ కృప ద్వారా ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కృప ద్వారా ఆ దేశం రక్షింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృప ద్వారా దేవా ప్రతి ప్రవచనము నాయన ఇజ్రాయెల్ దేశము, యెరూషలేములో నెరవేర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకే స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీరు మాకు చాలిన దేవుడైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. ఇట్లా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మిమ్మల్ని శోధన తెగ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.